నాకు అర్థం కాదు. నాకు ఒక డౌట్. ఇప్పుడు మీ జీవితం మారాలంటే ఈ పూజ చేయరి, అది చేయరి, లేకుంటే మీ చేసి మీ 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 జీవితం ఏ విధంగా మారబోతుందో చెప్తామంటారు కదా. వాడి చేయి వీడి చేయి, వాడి గురించి వీడి గురించి చెప్పే బదులు నీ చేయి నువ్వు చూసుకొని నీ లైఫ్ ఎట్లా మార్చుకోవాలంత తెలివి నీకు లేదా? ఇప్పుడు నీ జీవితం ఏ విధంగా మార్చాలని, నువ్వు కష్టాల నుంచి కోటీశ్వరుడు కావాలంటే ఏం చేయాలో దానికి నేను అన్ని చెప్తా. సో అన్ని పవర్స్ నాకున్నాయి అని కూడా చెప్పుకోవడానికి అస్సరుడు రోడ్ల పండు తిరుగుతారు. వాళ్ళు నిజంగా వాళ్ళకి అంత పవర్స్ ఉంటే వాళ్ళ చేయి వాళ్ళు చూసుకొని వాళ్ళ లైఫ్ వాళ్ళు మార్చుకోవచ్చుగా. ఇంకొకరి కోసం చేద్దాం ఇచ్చేద్దాం అనుకుంటే ఎందుకు? అది అవసరం లేదు కదా. అంటే పైసలు దొబ్బ మరిగా. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు డబ్బున్నోనియుడు వాడు కష్టాన్ని నమ్ముకుంటాడు. ఇవన్నీ ఫాల్తు ముచ్చట్లు నమ్ముకోడు. వాడు కష్టాన్ని నమ్ముకుంటాడు కాబట్టి వాడు ఎదుగుతాడు. పేదవాళ్ళు, ఈ మూఢనమ్మకాల మీద నమ్మకాలు ఉన్న వాళ్ళు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మి మోసపోతారు. అదొకటి. అందుకే మన ఇండియాలో బాబాలు ఎక్కువ ఉంటారు. పొలిటీషియన్స్ కూడా బాబాలు చెప్పిందే వింటారు. సాధువులు ఉంటారు చూడు, వాళ్ళకి వెనక బ్యాక్గ్రౌండ్లో మస్తు ఉంటుంది. పాలిటిక్స్ పవర్ ఉంటుంది, బిజినెస్లు ఉంటాయి. కానీ చూస్తే మాత్రం అదే కాషాయం బట్టేసుకొని ఉంటారు. మందిని పిచ్చోలని చెప్తారు. ఎందుకంటే మన హిందువులు, మన భారతదేశ ప్రజలు, వాళ్ళ మైండ్ సెట్ ఎలాంటిదో ఆ బాబాలకి ఐడియా ఉన్నది. వీళ్ళకి సొంతంగా కష్టపడి పనిచేసేంత మనస్తత్వం ఉన్నా కూడా వీళ్ళు మూఢనమ్మకాన్ని నమ్ముతారు. కాబట్టి వీళ్ళ మూఢనమ్మకాన్ని మనం బలపరచాలా అని ఆశ పెట్టి ప్రతి ఒక్కడికి అవే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కడికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కడికి ఇంట్లో పెళ్లి చేసుకున్నాడు ప్రతి ఒక్కడికి ఇంట్లో లొల్లిలు ఉంటాయి. పిల్లలు కొడితే వాళ్ళ గురించి, డబ్బుల గురించి లొల్లిలు ఉంటుంది. కామన్. ఎందుకని మన ఇండియా మెంటాలిటీ అట్లా ఉంటుంది. మన ఇండియాలో ఎందుకు ఆ విధంగా ఉండడం జరుగుతుంది అంటే, ఈ గవర్నమెంట్ అనేది ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల ప్రజలందరూ సోమరిపోతులు అయిపోతారు. సోమరిపోతులు కావడం వల్ల, ఉచిత పథకాల మీద ఆధారపడడం వల్ల పిల్లలు కూడా వాళ్ళని చూసి పెద్ద పెరిగిన తర్వాత పని చేసుకోవాలంటే పేయంగకపోవడం వల్ల ఇంట్లో ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ వస్తాయి. దాంతో ఇంట్లో ఎప్పుడు లొల్లిలు అవుతాయి. గవర్నమెంట్ మాకు అది ఇస్తలేదు అంటది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ అనేది ఈ ఉచిత పథకాలు ఇచ్చే బదులు పనులు, అంటే ఫ్యాక్టరీస్ పెట్టడం, ఇండస్ట్రీలు తీసుకురావడం, ఏదన్నా సంస్థ పెట్టి దాంట్లో పనులు ఇవ్వడం, ఇలాంటివి చేయడం వల్ల పోస్టులు పెంచడం, ఇలా పనులు ఇస్తే ఎందుకు ఫ్రీ పథకాలు అవసరం లేదా? ప్రతి ఒక్కడు ఎందుకు సోమరిపోతే అవుతాడు? కాడు కదా. గది ఇప్పుడు ఇండియన్స్ పీపుల్స్ అందరికీ కష్టపడే మనస్తత్వం ఉన్నది. కానీ వాళ్ళని సోమరిపోతులు చేసింది పొలిటీషియన్స్. ఎందుకంటే వాళ్ళు గెలవాలి కాబట్టి. మందు బిర్యానీ ఇచ్చేస్తే, పైసలు ఇచ్చేస్తే ఓట్లు ఎత్తే సోమరిపోతులు అయిపోతాయి. ఎందుకంటే పొలిటీషియన్ మైండ్ సెట్ ఎట్లుంటుంది తెలుసా? ఎన్నికలు చాలేటప్పుడు నెల ముందు, లేక 2 నెలల ముందు, లేకపోతే వారం ముందు, మ్యాక్సిమం నెల ముందు నుంచి మీటింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. అసెంబ్లీ ఇప్పుడు మీటింగ్స్, బయట ప్రచారాలు ఉన్నప్పుడు ఎమ్మటి తిరిగే యూత్ ఉంటారు. వాళ్ళకి కంటిన్యూగా డైలీ బీర్ తాగిపించుకుంటా, డైలీ విసికి తాగిపించుకుంటా, డైలీ బిర్యానీ పొట్లాలు ఇప్పించుకుంటూ పోవడం వల్ల ఏమవుతుందంటే, ఆ యూత్ ఆ బిర్యానీ, ఆ ఫ్రీ బీర్స్, ఆ ఫ్రీ మందు తాగడం వల్ల కంటిన్యూగా 1 month తాగారు అనుకో, బాడీ దానికి అలవాటు అయిపోతుంది. నెక్స్ట్ డే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవడు మంది ఇవ్వడు, ఎవడు బీర్ ఇవ్వడు, ఎవడు ఏమి ఇవ్వడు. ఎందుకంటే గెలిచిన వాడు మాత్రం హ్యాపీగా వాడి లైఫ్, అంటే వాడు పెట్టిన ఖర్చు ఎట్లా రికవర్ చేయాలా, పొలిటీషియన్ పెట్టిన ఖర్చు ఏ విధంగా రికవర్ చేయాలి, ఎలాంటి ఫండ్స్ తీసుకొచ్చి ఎలా పైసలు దొబ్బాలి అన్న ఆ పథకం మీద ఉంటాడు. అయితే ఈ యూత్ అంతా ఏం చేస్తారంటే, ఇన్ని మంత్స్ తాగిరు కదా, ఇన్ని మంత్స్ తిన్నారు కదా, అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, రిజల్ట్ వచ్చేసింది. దాని తర్వాత అనేది ఇప్పుడు గెలిచిన పొలిటీషియన్ అయితే తాగిపిస్తాడా? తాగిపోయాడు. ఎందుకంటే అవసరం అయిపోయింది కాబట్టి, వాడుకున్నారు కాబట్టి వదిలేస్తాడు. ఇప్పుడు అసలు కథ ఈడ స్టార్ట్ అవుతుంది. ఎట్లా తెలుసా? పొలిటీషియన్ వాడుకొని వదిలేసిండు. ఏ విధంగా? మందు తాగిపించి, బిర్యానీ తినిపించి, అంటే బానిసలుగా చేసి వదిలేసాను యూత్ని. ఆ యూత్ కూడా 1 month కంటిన్యూగా ఒక మనిషి ఒక పనిని 21 రోజులు కంటిన్యూగా చేసినాకో ఆ పనికి ఆ మనిషి అలవాటు అయిపోతాడు.
ఈడ నెల 10 దేశాలు తాగిపిచ్చి, తినిపిచ్చి, బిర్యానీ తినిపించడం వల్ల ఆ యూత్ అందరూ మన ఇండియా స్టూడెంట్స్ వీళ్ళందరూ ఎడిక్ట్ అయిపోతారు బిర్యానీకి, మందుకి. సో, గెలిచిన తర్వాత మందు కావాలా, బిర్యానీ కావాలా. అప్పుడు అప్పు చేయడం, తల్లిదండ్రులతో లొల్లి పడడం, పని చేయమంటే శాత కాదు. ఎందుకు శాత కాదంటే నెల 10 దేశాలు ఫ్రీగా వచ్చింది కదా! ఫ్రీగా ఉంటది. ఇప్పుడు పేరెంట్స్‌ని అడుగుతారు. పేరెంట్స్ ఇయ్యకపోతే దోస్తులను అడుగుతారు. దోస్తులు అడిగినా కూడా ఇయ్యకపోతే ఫ్రెండ్స్ ఇస్తారు. ఒక 2, 3 రోజులు ఇస్తారు. ఫ్యామిలీ కూడా ఎలా అంటే 3, 4 రోజులు ఇస్తారు. దాని తర్వాత పిచ్చిలేస్తది. ఈ యూత్ ఏం చేస్తారు? చైన్ స్నాచింగ్, దొంగతనం, డ్రగ్స్ అడిక్టెడ్ ఇలాంటి వ్యసనాలకి పాలవుతారు. దీంతోటి ఏమైతది? తల్లిదండ్రుల జీవితం నాశనం అవుతుంది. తల్లిదండ్రులు స్టూడెంట్స్ మీద పెట్టుకున్న నమ్మకాలు అన్ని వమ్ము పాలైతాయి. ఎందుకంటే తల్లిదండ్రులు ఏమనుకుంటారు, అబ్బా మన కొడుకు కానీ కూతురు కానీ కొడుకే ఈ కూతురు పక్క కొడుకే ఎదుగుతాడు, మనకు పెట్టకుండా అవసరం లేదు కానీ వాడి జీవితం అని వాడు మార్చుకుంటాడు అనుకుంటారు. కానీ ఈ ఎలక్షన్ టైంలో ఈ తాగుబోతుల సంఘాలలో తిరగడం వల్ల ఏమవుతుంది తెలుసా? జీవితం నాశనం అవుతుంది. ఎట్లా అంటే తాగుడికి అలవాటు అయింది అనుకో, అరే తాగిండు స్టిఫ్ ఉన్నాడు, నెల 10 దేశాలు తాగినా కూడా ఎడిక్ట్ కాలేదంటే ఏం కాదు. కానీ ఎడిక్ట్ అయింది అనుకో వాడి జీవితం నాశనం అవుతుంది. ఎందుకంటే వాడు తాగుడికి బానిస అయిపోతాడు. వాడికి చదువు ఎక్కది, ఏ జాబ్కి వెళ్ళాలన్నా ఇంటర్వ్యూకి అటెండ్ కాదు. ఎందుకంటే చదువు ఎక్కనప్పుడు వాడికి పాస్ ఎట్లా అవుతాడు, ఫెయిల్ అవుతాడు. పోనీ ఏడైనా పని చేద్దామన్నా పేయం కాదు. ఎందుకంటే ఫ్రీగా బిర్యానీ వచ్చింది, ఫ్రీగా మందు అందింది కాబట్టి వాడికి ఏడైనా పని చేయాలన్నా బాడీ సహకరించదు. ఎందుకంటే ఆల్కహాల్కి ఎడిక్ట్ అయిన వాడికి బాడీ సహకరించది. పొద్దున్న దాకా 10 గంటలు 12 గంటలు కష్టపడి పని చేసి వచ్చి నిద్ర కోసం తాగితే తప్పు లేదు. కానీ పని చేయకుండా తాగకుండా కూర్చుంటే అది తప్పు. ఎందుకంటే నువ్వు 10 గంటలు 12 గంటలు నీ బాడీకి కష్టం, శ్రమ, మైండ్కైనా బాడీకైనా శ్రమ ఇచ్చినావు అనుకో నీ బాడీ అలసిపోతుంది. అలసిపోయినప్పుడు ఎంత నొప్పులు ఉంటాయి కాబట్టి ఆ నొప్పులు పోగొట్టుకోవడానికి ఒక పెగ్గు లేకుంటే ఒక బీరు తాగినావు అనుకో నీకేమైతే నిద్ర వస్తే పడుకుంటావు. నిద్ర మంచిగా పడితే నొప్పులు తగ్గుతాయి. అది తప్పులేదు. కానీ నువ్వు సోమరిపోతు అయిపోయినావు. ఏ విధంగా? ఫ్రీ బీర్లు, ఫ్రీ మందు, ఫ్రీ బిర్యానీ తినడం వల్ల నువ్వు సోమరిపోతు అయిపోతావు. సోమరిపోతు తయారేసేది పొలిటీషియన్ యూత్ని. ఏమనంటే మీ కొడుకు తెలదా, 18 సంవత్సరాలు నిండింది కదా ఆడికి తెలదా, ఆడికి తెలివి లేదా అనడం జరుగుతుంది. ఎందుకంటే చెడిపోయిన తర్వాత మీరు పోయి ఆ పొలిటీషియన్ అడిగినాం అనుకో, మా కొడుకు జీవితం నాశనం చేసి మీరే అంటే, మీ పోరాడేమన్నా చిన్న పిల్లాడా? 18 సంవత్సరాలు నిండినాయి కదా, మేజర్ కదా, అడల్ట్ కదా, మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? ఆయన ముఖ్యం కత్తి అట్టం తాగుతారా? ఈ విధంగా మాట్లాడడం జరుగుతుంది పొలిటీషియన్స్. గుర్తుంచుకోరు. గెలిచిన తర్వాత ఈ విధంగానే మాట్లాడతారు. వాడి మీదకి రివర్స్ మాట్లాడితే ఈ విధంగా మాట్లాడతారు. మంచిగా మాట్లాడాక మంచిగా మాట్లాడతారు, రివర్స్ ఇట్లనే మాట్లాడతారు. ఇది ఫ్యాక్ట్. ఇది అర్థమవుతుందా? సో మన ఇండియా యూత్ అందరి జీవితం నాశనం కారణం ఈ ఫ్రీ పథకాలు. ఈ ఎలక్షన్ టైంలో మందుకి బానిసగా అవడం వలన జీవితం సర్వనాశనం అవుతుంది. ఎందుకంటే మీ మీద ఆశలు పెట్టుకున్నది మీ కన్న తల్లిదండ్రులు మూలకు పడితే నీ ఫ్రెండ్స్ పట్టించుకోరు, నీ రిలేటివ్స్ పట్టించుకోరు, ఎవడు పట్టించుకోడు, నువ్వే పట్టించుకోవాలి. ఎందుకంటే నేను కన్నారు కాబట్టి వాళ్ళు కష్టపడతారు. సిచ్యువేషన్ వచ్చినప్పుడు జ్వరం వస్తుంది, ఫీవర్ వస్తుంది. ఇప్పుడు నేను చిన్నప్పుడు జ్వరం వచ్చిన, ఫీవర్ వచ్చినా నేను చూసుకోలేరా? నువ్వు చూసుకోవాలా, అది బాధ్యత. అది ఓడు కనమన్నాడు, మేము కనమన్నానా, నేను పోషించమన్నానా, వాడచ్చు కదా, సేఫ్టీ వాడచ్చు కదా అంటే అది కరెక్ట్ కాదు. అది నీకు ఆ కుక్కకి తేడా ఉండదు ఆ విధంగా మాట్లాడితే. అర్థమవుతుంది? నువ్వు ఆ మాటలన్నా అనుకోలు తట్టుకోలేక చనిపోతారు. అప్పుడు ఆ ఉసురు నీకు తగిలింది అనుకో, నీ జీవితం ఎదగవు. నువ్వు రోడ్ల పొంట అడక్క తింటావు. అర్థమవుతుందా? అది. సో నేనేం చెప్తున్నా యూత్ అందరికీ, ఈ మందుకి బానిస కావద్దు, డ్రగ్స్కి బానిస కావద్దు, ఎడిక్ట్ కావద్దు. పొలిటీషియన్స్ వాడుకొని వదిలేస్తారు. అది ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్ మాత్రం ఆయన మంచి చెయ్యాలి. ఆయన మనస్తత్వం తెలుసుకొని ఆయన మంచి చేస్తాడంటే ఆయన మందులు ఇవన్నీ తాగిపించాడు, మందులు ఇవన్నీ పెట్టాడు. మందు తాగిపించడం, దాంతో బానిసలు చేయడం ఇలాంటివి చెయ్యరు.
నీకు ఆ వ్యక్తి మీద ఓటేయాలని ఉంటే ఆయన చేసిన పనులు, ఆయన బిహేవియర్, ఆయన క్యారెక్టర్, ఆయన ఎలాంటి వ్యక్తి తెలుసుకొని ఆయన వల్ల రాష్ట్రం మారుతుందా, జిల్లా మారుతుందా, మండలం మారుతుందా తెలుసుకొని ఓటేసి రావాలి. కానీ ఆయన మందు పోస్తుండు కదా, పైసలు ఇస్తుండు కదా అని ఓటేసినావు అనుకో, ఆ మందుకి బానిసై పైసకి బానిసైనావు అనుకో, నీ జీవితం అనేది ఏమవుతుంది? నాశనం అవుతుంది. ఏ విధంగా నాశనం అవుతుంది అంటే నీ బాడీ దేనికి సహకరించదు. నీ బాడీ మందుకి ఆశిస్తుంది. దాంతో నీకు పని చేయాలని ధ్యాస ఉన్నది. నువ్వు స్టూడెంట్ అనుకో, నీకు జాబ్ కొట్టాలని ఇది ఉన్నది. దాంతోపాటు మంచిగా వాళ్ళు మాత్రం పొలిటీషియన్స్ మాత్రం ఏసీల లగ్జరీ కార్ల, ఫార్చునర్ కార్లు తిరుగుతారు. కానీ నువ్వు మాత్రం బికారిగా లెక్క అదే గుడిసెలు ఉంటావా? నువ్వు ఎదగద్దా? ఎదగాలంటే నువ్వేం చేయాలి? చదువు ఇంపార్టెంట్. చదువు చాలా ఇంపార్టెంట్ రా. ఎందుకంటే చదువు బట్టి పట్టుడు కాదు, చదువు నేర్చుకోవాలి. చదువుతోటి నాలెడ్జ్ నేర్చుకోవాలి. నాలెడ్జ్ తోటి స్కిల్. బయట జాబ్ రావాలంటే నువ్వు పుస్తకాలు బట్టి పడితే నీకు జాబ్ రాదు. పక్క గ్యారంటీ ఇస్తున్నా, పుస్తకాలు బట్టి పడితే నీకు జాబ్ రాదు. నీకు బయట జాబ్ రావాలంటే పుస్తకాలు చదవాలి, కానీ దాంతోపాటు నీ స్కిల్ డెవలప్ చేసుకోవాలి. స్కిల్ డెవలప్ చేసుకున్నావు అనుకో, ఏదైనా ఒక స్కిల్, ఆ స్కిల్ ద్వారా ఏ జాబ్లో అయినా నువ్వు చేయగలుగుతావు. ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్లో స్కిల్ ఉంటుంది, జాబ్ ఉండదు, కానీ సొంత తెలివితో ఏదైనా స్టార్ట్ చేయొచ్చు, ఆన్లైన్లో ఏదైనా వర్క్ చేసుకోవచ్చు. అర్థమవుతుంది? అట్లా స్కిల్ డెవలప్ చేసుకోవాలి. దట్ ఈస్ ద రియల్ ఎడ్యుకేషన్. అందుకే చదువు చాలా ఇంపార్టెంట్. చదువు ఉందనుకో, ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలి, ఎలాంటి ఆఫీసర్ తోటి ఏ విధంగా మాట్లాడితే పనులు అయితే, ఎక్కడ ఎలాంటి పొలిటీషియన్ తోటి, ఎలాంటి ఆఫీసర్ తోటి ఏ విధంగా మాట్లాడి ఎంత మాట్లాడితే పనులు అయితే, ఎక్కడ ఎంతసేపు మాట్లాడాలి, ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి, అది చదువుకున్నకు మాత్రమే వెళ్తుంది. కొందరు ఉంటారు చదువుకోరు, కానీ వాళ్ళకి లోక జ్ఞానం అధికంగా ఉంటుంది. అలాంటి వాళ్ళతో బీ కేర్ఫుల్ ఉండాలి. అర్థమవుతుందా? ఎందుకంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు. సో నేను ఒకటే చెప్తున్నా, మన ఇండియాలో బాబాలు అధికంగా ఉండడం, బాబాలు పట్టడం గల కారణం పిచ్చి యూత్. మన ఇండియా యూత్ ఒక పల్స్ అనేది పొలిటీషియన్ తెలుసు. ఈ చెత్త అంటారు యూత్ అందరినీ పొలిటీషియన్స్. ఈ చెత్త అంత ఉంటుంది చూడు, తెలంగాణ ఇండియా యూత్ చెత్త పొలిటీషియన్ అనుకుంటారు. వీళ్ళందరికీ ఇప్పుడు మన కుక్కకి బిస్కెట్ పడితే ఎట్లా కుక్క మన మాట వింటుంది చూడండి, పొలిటీషియన్స్ మన ఇండియా యూత్ని ఆ విధంగా చూడడం జరుగుతుంది. కుక్కల లెక్కని చూస్తారు పొలిటీషియన్స్ యూత్ని. పొలిటీషియన్స్ వెంబడి తిరిగే యూత్ ఉంటుంది చూడు, వాళ్ళని కుక్కల లెక్క చూస్తారు. ఎందుకు కుక్కల లెక్క చూస్తారంటే, బీర్ వాడేస్తారు, విస్కీ వాడేస్తారు, పైసలు వాడేస్తారు, బిర్యానీ వాడేస్తారు. ఎందుకంటే తెల్లారి మాట వెళ్ళొద్దు. ఎందుకంటే ఏమనంటారు, నేను తాగిపిత్త తాగలే, నేను తినలే, నేను ఇచ్చిన పైసలు తీసుకోలేవా అని ఇట్లా ఏలు చూపెట్టి మాట్లాడతాడు. కాబట్టి అట్లా తెల్లారి ఆ నోట్ల నుంచి మాట వెళ్ళదు. కాబట్టి తెల్లారి నేనే ఎంత పైసా ప్రజల నుంచి లాక్కున్న ఆ యూత్ అందరు వచ్చి నన్ను క్వశ్చన్ చేసేంత దమ్ము ఉండదు. కాబట్టి ఇప్పుడు కుక్కలకి బిస్కెట్లు ఎట్లా ఎత్తారో అట్లా ఎలక్షన్ టైంలో పొలిటీషియన్స్ ఆ విధంగా చెయ్యడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ యూత్ దానికి ఎడిక్ట్ అయ్యారు అనుకో, వాళ్ళు ఫ్యూచర్లో క్వశ్చన్ చేసేంత ఉండదు, నేలక తిరగది. ఎందుకంటే తిన్నోడికి మాట వెళ్ళదు, తిననోడికి మాత్రమే మాట వెళ్తుంది. అది ఫ్యాక్ట్. అది పొలిటీషియన్స్ యూత్ని కుక్కల లెక్కని చూస్తారు, ఎగ్జాక్ట్గా అట్లని చూస్తారు. డబ్బున్నోడు పేదవాళ్ళని కుక్కల లెక్క ఎట్లా చూస్తాడో పొలిటీషియన్స్ కూడా గట్లనే చూస్తారు. ఏ పొలిటీషియన్ చూడుర్రి, బయటకు వెళ్ళి పేదవాళ్ళని హత్తుకొని దగ్గర చేయి మీద చేయి వేసి మాట్లాడతారా? మురికి కాలువలు ఉన్నవాడి దగ్గరికి పోయి ఆడి మీద చేయి వేసి మాట్లాడతారా? ఆడి ఖద్దరు బట్ట అనేది నలిగిపోదా? కంపు వాసన వస్తుందని ఆయన దగ్గరికి పోతారా? పోడు. పోయినవాడు పొలిటీషియన్, పోయినవాడు మనిషి. పోనివాడు కార్లో కూర్చొని మాట్లాడేవాడు కాదు. ప్రాబ్లం సాల్వ్ చేసేవాడు పొలిటీషియన్. ముందు తెలుసుకొని చేయాలని. గది మన ఇండియా ఎప్పుడు అంతే. దట్స్ ఇట్.